నీ పతులు తప్ప పెద్దవాడి పని గౌరవం తీసుకో కళ్ళు మిక్కి పల్లి మిక్కి ఫలవత్తులకు నిత్య కళ్యాణ పత్రతో అలవాడుతున్న అస్థిరాపురాధీశ్వరుడు మమ్మల్ని ధిక్కరించదవా ఇద్దరుగా తమ్మ నారిని కోటున్నా భార్యని పెట్టి ఓడేవాళ్ళున్నా అన్నదమ్ములు ఓడవచ్చు రాజ్య సంపద ఓడవచ్చు ఆడిని అటువంటి పతులతో కులికే కులుకులాడివి టక్కులాడివి మిఠాయివి కలికి పెట్టే ధన తీవారలు చూడ మంచితనముగా మర్యాదగా నీవు చేసినట్టు అగౌరవానికి మా అన్నగారు సగౌరవంగా రమ్మని ఆజ్ఞాపించాడు. రాలా ఇదే అక్రమాట వస్తావా రావా కలికి రొగ్గుడు తూరు కలిరాజవరతుడు
పంచ పాండవులు వారి ఆనతి లేని రానగాక పతుల అనుమతి కావాలా? నాడు వైసభా మంటపు మనము అందగానే చూసి పరిహసించి నవ్వితివే. ఆనాడు ఉన్న దాని పతుల అనుమతి ఏమి కావాలా? నాడు ఏందురా నీకు నేను తల్లి కదా అయితే నీకు ముందు నాకు వస్తా ఉంది మర్యాద ఇద్దాం మరిది కదా ఎందుకు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను కదా నీలాంటి దాని ఉంటే ఏం చేద్దాం ఆయన చూస్తాం అయితే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఆ సంస్కారం లేని ఆడదానివి నీవు నన్ను మరది అంటున్నావా? వచ్చే సిగ్గు లేదు ఆడదాను. అర్థం లేకుండా మాట్లాడే మహమ్మద్ గారు తెలుగు పేరు పెట్టావా? ఏం చేసేది నా బాధ అట్టుంది, నన్ను తీరుస్తావా? ఏం నీ బాధ? పెళ్ళి 3 రోజులు అయిపోయింది నా పులకాయలు పుట్టలేదా? ఏంటి పుట్టరా? ఎక్కడ చూసావరా? మా పక్కింట్లో అల్లిగడ్డ కొడుకు పీరుగడ్డ నిన్నలా మొన్న ఆవును తోలుకొని వచ్చినాడు. ఇంటికి వచ్చి రాక నేనేసిందే. ఆవులు మోగు చేయాలి. అప్పుడు పెళ్ళాలు కూడా ఇంటికి వస్తాను 3వ రోజు వినాలి కదా. ఆడవారికి 10 నెలలు పరిపూర్తి అయిన తరువాత ప్రసవం. అంటే ఆవులు మాత్రం వాడు సూలుగా ఉండొచ్చు, పెళ్ళాలు మాత్రం వాడు సూలుగా ఉండకూడదా? మనిషి జ్ఞాని, గోవు అజ్ఞాని. అవునా? తెలిసిన వారి అజ్ఞానం నాకు. సరే, ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లకాయల పుట్ల నీలాంటి పెద్ద మనిషి రారా, నిన్నే రారా. చేతులు వస్తున్నాయి. చేతులు వస్తే మనం వస్తాయి, నువ్వు రారా. మరి అలా చెప్పచ్చు కదా. చెప్పాను కదా నా కొడుక, జరగబోయేది ముందే చెప్పాను. ఏంటి వేరువా అప్పుడు నా చేతులు వస్తా ఉంది. అలా అనుకున్నావా? తర్వాత ఏం జరిగింది? నోరు మూసుకొని చెప్పు. ఎప్పుడైతే అటెంట్లో
రేపు పెళ్ళైంది కదరా పిల్లకాయలు పుట్టలేదు కదా తిక్కల్లా కొడక. నన్ను అంటున్నాడు, నిన్ను కాదు స్వామి. నేరుగా అడిగి పిలుచుకొని పోరు అట్టనే. యాడికి అదే చిన్నమల్లేశ్వరం ఉన్నాడు, చిన్నమల్లేశ్వరం శనకేశ్వర స్వామి. అడిగి పిలుచుకొని నీ పెండ్లాన్ని ముక్కోరు అట్టనే. యో నువ్వు నీ పెండ్లం మొక్కుబడి చేయించుకున్నావు అట్టనే. నేను నా పెండ్లం పోతివి, నా పెండ్లం ఒక పక్క నేను ఒక పక్క ఇప్పేసి మునిగితివి. మనసు పూర్తిగా ఇప్పేసి మునిగితివి. ఆడు ముక్కుతుమో లేదు, ఇంటికి వచ్చే కొంత లటక్కన పడుకున్నాడు నా కొడుక. నీ కొడుకు అవునా? అందుకని ఎప్పుడైతే లటక్కన పడుకున్నాడు నా కొడుకు, ఊరి చెన్నకేశ్వరం అనుకుంటున్నాడు కదా, వీడి పేరు చిన్నయ్య. అటనేసి పెట్టినాను. నేను నా కొడుకు ఆడ బతుకున్నాడు తెలుసా, గుర్రాల పళ్ళ బతుకున్నాడు. నీదేవురా వాళ్ళ వాళ్ళ ఇంటికాడ బతుకున్నాడు. నీదేవురా నాది పాటలు చిత్తూరు దగ్గర. మరి ఎక్కడ ఎందుకు పుట్టారు అదే కదా వాళ్ళ అవ్వాలి లేవురా, గుర్రాల పళ్ళ ఆడ బతుకున్నాడు. చాలా తప్పించుకున్నావు, క్షమించాను. వెళ్ళు సరే వాడి ఇంటికి వచ్చి నేను పంపించిన. బాయ్ వెళ్ళరా వెళ్ళు. ఆ జుట్టుకి కిరోసిన్ పోసుక ఆగి పెట్టించి నేను తెక్కల్లా కొడక.